శ్రీజ కళ్యాణ్ని టార్గెట్ చేసిన దివ్య. ఇది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. దివ్య వర్డ్స్లో 10 సార్లు వాళ్ళున్నా నాకు లేకపోయినా ఫరక్ పడదు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ డజంట్ మ్యాటర్ టు మీ అని చెప్తూ ఉంటుంది. బట్ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు కళ్యాణ్ గురించి దివ్య చెప్పిన వర్డ్స్ మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. చెప్తుంది అనమాట, నీ మొహం చూస్తేనే నాకు నచ్చదు, చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా యాటిట్యూడ్గా అనిపిస్తుంది అని అంటుంది. శ్రీజ విషయంలో నాకు నీ వాయిసే నచ్చదు, నువ్వు అలా ఇలా అని అంటది. రీప్లేస్మెంట్ విషయంలో కూడా శ్రీజానే తను రీప్లేస్ చేయాలనుకుంటుంది. నిజంగా వాళ్ళు ఉన్నా లేరు అని ఫరక్ పడదు అని అనుకున్నప్పుడు, అసలు ఇప్పుడు నీ పక్కన ఒక మనిషి లేరు అనుకోండి, అసలు ఆ మనిషి ఆలోచన ఎందుకు వస్తుంది, ఆ మనిషిని నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? టైం నువ్వు ఆ మనిషినే ప్రతి విషయంలోనూ టార్గెట్ చేస్తున్నప్పుడు 100% నువ్వు వాళ్ళని పట్టించుకుంటున్నట్టే కదా. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని నువ్వు పట్టించుకోబట్టే వాళ్ళని నువ్వు ప్రతిసారి ఎలిమినేట్ చేస్తున్నావు అని కదా. సో కళ్యాణ్ అండ్ శ్రీజ అని దివ్య టార్గెట్ చేస్తుందని ఆ ఇంట్లో అందరూ అనుకుంటారు. సో నేను చెయ్యట్లేదు అని మ్యానిపులేటివ్ వర్డ్స్తో నైస్గా మాట్లాడినంత మాత్రాన ఆ అమ్మాయి చేయట్లేదు అని అయితే కాదండి. బికాస్ కళ్యాణ్ నీ కెప్టెన్సీ దాంట్లో నుంచినప్పుడు కూడా కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ కెప్టెన్ మెటీరియల్ అని చెప్తుంది అనమాట. సో వాట్ డస్ దట్ మీన్? ప్రతి ఒక్క డెసిషన్ టైంలో కళ్యాణ్ కానీ శ్రీజాని విషయంలో కానీ తను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయట్లేదు, రివెంజ్ తీసుకోవట్లేదు అని ఎలా చెప్తుంది? తను చాలా నైస్ అండ్ మ్యానిపులేటివ్గా మాట్లాడుతుంది. అండ్ శ్రీజాని గేమ్ నుంచి తీసేసినప్పుడు కూడా తను ఒకటి చెప్తుంది, శ్రీజ డెసిషన్స్ వల్ల సుమన్ గేమ్ పాడైపోతుందని. చూస్తున్న వాళ్ళకి అనకూడదు ఎందుకులేండి, కళ్ళేం పోలేదు కదండి. సుమన్కి అన్నిసార్లు అన్నా నేను వెయిట్ తీసుకోగలను, నీకు ఓకేనా, నువ్వు హోల్డ్ చేయగలవా, నువ్వు ఇలా హోల్డ్ చేయి, అలా హోల్డ్ చేయి, నువ్వు పట్టుకో అన్నా, నువ్వు ట్రై చేయి, నువ్వు యూ కెన్ డూ ఇట్, నువ్వు ఆలోచించని తను ఎంకరేజ్ చేస్తుంది అనమాట. తను అసలు కనీసం ఒక డెసిషన్ చెప్పడు, ఒక ఆలోచన షేర్ చేయడు, ఒక స్ట్రాటజీ మాట్లాడాడు. ఆ భారం మొత్తం తను ఏదైతే సుమన్ని చూస్ చేసుకుందో ఆ ఒక్క రీజన్తో మొత్తం భారం శ్రీజ మీద వేసుకుంటుంది. సో శ్రీజ ట్రై చేస్తుంది, తను గివ్ అప్ ఇచ్చి ఆ సుమన్ వల్ల పోతుంది. అది కూడా సుమన్ వదిలేసినా కూడా ఇట్స్ ఓకే అన్న, యూ డిడ్ యువర్ బెస్ట్ అని అంటది. కానీ ఒక్క మాట కూడా శ్రీజ తనని అనలేదు. అయినా సరే శ్రీజ వల్లే సుమన్ గేమ్ పోయిందని సుమన్ని ఏమీ అనే దమ్ము లేదు. మరి అలాంటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతానని సోది కబుర్లు ఎందుకు నాకు అర్థం కాదు. సుమన్ అంటే ఇష్టము, క్యూటీ డార్లింగ్ అంటూ ఉంటుంది కాబట్టి సుమన్ ఇష్టం కాబట్టి బయాస్డ్గా శ్రీజాకి సపోర్ట్ చేస్తుంది. నాకు సుమన్ ఇష్టం అందుకే నేను చేశానని దమ్ము చెప్పలేదు. సంజన గారు చెప్పారు అలాగా, నాకు పలానా వాళ్ళంటే ఇష్టం కాబట్టి నేను వాళ్ళకి ఫేవర్ చేస్తానని చెప్పింది. ఆ ముక్క చెప్పే ధైర్యం లేక దానికి వేరే వేరే వర్డ్స్ చెప్పి మ్యానిపులేటివ్గా ఒక నెరేటివ్ స్ట్రెచ్ చేస్తుంది అనమాట తనకు నెగిటివ్ అవ్వడానికి. నేను ఒక పర్సన్ విషయంలో ఇలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నా బిగ్ బాస్ ఇన్ని జర్నీస్లో నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఒపీనియన్స్ చెప్తున్నప్పటికీ కూడా నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఒక పర్సన్ విషయంలో ఇంత చిరాకు పడలేదనమాట. ఈ అమ్మాయిని చూస్తే తన మ్యానిపులేటివ్ నేచర్ నాకు నచ్చట్లేదు. బికాస్ తను ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది తన ఒరిజినాలిటీ అని నాకు అనిపిస్తుంది.